హాయ్ అండి అందరికీ. ఇవాళ మనం కరెంట్ పాలిటీ విషయాన్ని డిస్కస్ చేద్దాం. కరెంట్ పాలిటీ అంటే ఇటీవలే మనకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు కొన్ని స్టేట్లకి గవర్నర్స్ని అయితే కొత్తగా నియమించారు కదా, దాని గురించి అయితే మనం డిస్కస్ చేద్దాం. అంటే ఏ స్టేట్కి గవర్నర్స్ని నియమించారో, వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనే దాని గురించి మనం అయితే డిస్కస్ చేద్దాం. దానికంటే ముందుగా ఈ గవర్నర్ నియామకం విషయంలో ఇంపార్టెంట్ ఆర్టికల్స్, అంటే భారత రాజ్యాంగంలో గవర్నర్కి సంబంధించింది ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని కొన్ని డిస్కస్ చేద్దాం. అయితే ముందుగా ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. దీని ద్వారా మీకు అప్డేట్స్ అనేవి ముందుగానే వస్తాయి. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. కొత్త గవర్నర్ నియామకం అనేది చూసుకున్నట్లయితే కరెంట్ పాలిటీ టాపిక్ అండి. అంటే మనం ఏదైనా విషయాన్ని లైక్ కరెంట్ ఎకానమీ అని, కరెంట్ పాలిటీ అని ఇలా టాపిక్ని లింక్ చేసుకొని చదివినట్లయితే మనకి బాగా గుర్తుంటుంది. ఇంకా లేట్ చేయకుండా టాపిక్ని అయితే డిస్కస్ చేసుకుందాం. గవర్నర్ నియామకం అయితే భారత రాజ్యాంగంలోని 6వ భాగంలో ఈ గవర్నర్ నియామకం గురించి ఉంటుంది. అయితే ఇందులో కొన్ని ఆర్టికల్స్ని అయితే మనం ఇప్పుడు చూసుకుందాం. ఆర్టికల్ 153 ఏం చెప్తుందంటే, ఒక రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉంటారని ఆర్టికల్ 153 అయితే తెలియజేస్తుందండి. ఇందులో మనం ఒక చిన్న నోట్ పాయింట్ని అయితే చూద్దాం. 7వ రాజ్యాంగ సవరణ చట్టం 1956 ద్వారా ఒక గవర్నరు 2 కన్నా ఎక్కువ రాష్ట్రాలకు విధులను నిర్వర్తించవచ్చని తెలియజేస్తుంది. ఒక గవర్నర్ 2 కన్నా ఎక్కువ రాష్ట్రాలకు విధులను నిర్వర్తించవచ్చని 7వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మనమైతే ఈ 7వ రాజ్యాంగ సవరణ చట్టం అనేది అయితే తెలుపుతుంది. అయితే ఆర్టికల్ 154 గురించి చూసుకున్నట్లయితే ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఆఫ్ పర్టిక్యులర్ స్టేట్ అనేది ఎవరు నిర్ణయిస్తారు అంటే గవర్నర్ నిర్ణయిస్తారని ఆర్టికల్ 154 అయితే మనకి తెలియజేస్తుంది. ఒక స్టేట్ యొక్క ఎగ్జిక్యూటివ్ పవర్స్ అనేవి గవర్నర్ మాత్రమే నిర్ణయిస్తారు అని ఆర్టికల్ 154 అయితే మనకి తెలియజేస్తుంది. ఇంకా ఆర్టికల్ 155 గురించి చూసుకున్నట్లయితే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్స్ ద గవర్నర్ టు ద స్టేట్. అంటే ఒక స్టేట్కి గవర్నర్స్ని ఎవరు అపాయింట్ చేస్తారు అంటే ప్రెసిడెంట్ అనేవారు ఆ స్టేట్ ఒక్కొక్క స్టేట్కి గవర్నర్స్ని అయితే అపాయింట్ చేస్తారు. దీని గురించి ఆర్టికల్ 155 అయితే మనకి తెలియజేసింది. ఇందులో ఇక్కడ ఒక చిన్న నోట్ పాయింట్ చూద్దాం. ఆర్టికల్ 239 అయితే ఇందులో ఇది దేని గురించి తెలియజేస్తుందంటే, కేంద్రపాలిత ప్రాంతాలకు లెఫ్టినెంట్ గవర్నర్ని కానీ పరిపాలకుల్ని కానీ నియమించే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. కేంద్రపాలిత ప్రాంతాలకు లెఫ్టినెంట్ గవర్నర్ని కానీ పరిపాలకుల్ని కానీ నియమించే అధికారం రాష్ట్రపతికి ఉంటుందని ఆర్టికల్ 239 అయితే తెలియజేస్తుంది. ఇక్కడ మనం ఒక చిన్న విషయాన్ని చూసుకుందాం. యాక్చువల్లీ ఇప్పుడు మనం స్టేట్ అంటున్నాం. స్టేట్ అంటే స్టేట్కి గవర్నర్ ఉంటారు. అలాగే కేంద్రపాలిత ప్రాంతం యూనియన్ టెరిటరీస్కి లెఫ్టినెంట్ గవర్నర్స్ అని అంటాం. ఇప్పుడు స్టేట్కి గవర్నర్ అయితే ఎలా అంటున్నామో అలాగా యూనియన్ టెరిటరీస్కి లెఫ్టినెంట్ గవర్నర్ అని అంటాం. అయితే ఆర్టికల్ 239 కేంద్రపాలిత ప్రాంతాలకు లెఫ్టినెంట్ గవర్నర్ని కానీ పరిపాలకుల్ని కానీ నియమించే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది అని తెలియజేస్తుంది. ఇదన్నమాట. ఇకపోతే ఆర్టికల్ 156 గురించి చూసుకున్నట్లయితే గవర్నర్కు 5 సంవత్సరాలు పదవీ కాలం ఉంటుంది. అంటే గవర్నర్ యొక్క పదవీ కాలాన్ని తెలియజేస్తుంది ఆర్టికల్ 156. కాకపోతే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకు మాత్రమే అతని పదవీ కాలం కొనసాగుతుంది. దీని గురించి ఆర్టికల్ 156 తెలియజేస్తుంది. ఇంకా ఆర్టికల్ 159 చూసుకున్నట్లయితే ఆర్టికల్ 159 గవర్నర్ ప్రమాణ స్వీకారం ఆ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో జరుగుతుంది అని ఆర్టికల్ 159 తెలియజేస్తుంది. గవర్నర్ యొక్క ప్రమాణ స్వీకారం ఆ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో జరుగుతుంది అని ఆర్టికల్ 159 అయితే తెలియజేస్తుంది. అయితే ఇప్పుడు కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కొన్ని చూసుకున్నట్లయితే మీకు ఆల్రెడీ ఇంతకు ముందే చెప్పాను, ఇటీవలే మనకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు 10 మంది గవర్నర్స్ని కొత్తగా నియమించారనమాట. అందులో 9 స్టేట్లకి గవర్నర్స్ని, ఒక యూనియన్ టెరిటరీకి లెఫ్టినెంట్ గవర్నర్ని నియమించారు. వాళ్ళ పేర్లు ఏంటి, వాళ్ళు ఏ రాష్ట్రాలకి నియమించారు అనే దాని గురించి అయితే మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం.
అయితే మనకి జూలై 29, 2024న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు కొత్తగా మనకైతే గవర్నర్స్ని నియమించారు. అవి ఏ స్టేట్లకో తెలుసుకుందాం. అయితే ముందుగా వచ్చేసి తెలంగాణ స్టేట్కి చూసుకున్నట్లయితే జిష్ణుదేవ్ వర్మ. అయితే ఇతను త్రిపుర రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రిగా ఇటీవలే ఉన్నారనమాట. త్రిపుర రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి ఎవరు? జిష్ణుదేవ్ వర్మ. ఇతనిని తెలంగాణ స్టేట్ గవర్నర్గా నియమించారు. సెకండ్ వన్ పంజాబ్ స్టేట్కి లాల్ చంద్ కటారియా. ఇతనికి చండీగఢ్కి కూడా అదనపు బాధ్యతల్ని అప్పగించారనమాట. లాల్ చంద్ కటారియా పంజాబ్తో పాటు చండీగఢ్కి కూడా అదనపు బాధ్యతల్ని అప్పగించారు. థర్డ్ వన్ వచ్చేసి మహారాష్ట్ర స్టేట్ని చూసుకున్నట్లయితే సిపి రాధాకృష్ణన్. ఆల్రెడీ ఇతను మనకి తెలిసిన విషయమే. తెలంగాణ స్టేట్కి మరియు జార్ఖండ్ స్టేట్కి ఇదివరకు బాధ్యతలు చేపట్టారు సిపి రాధాకృష్ణన్. ఇప్పుడు ఇతనికి మహారాష్ట్ర స్టేట్కి కొత్తగా నియమించారనమాట గవర్నర్గా. ఫోర్త్ వన్ వచ్చేసి జార్ఖండ్ స్టేట్కి సంతోష్ కుమార్ గంగ్వార్. ఇతను మాజీ కేంద్ర మంత్రి. ఇతనిని జార్ఖండ్ స్టేట్ యొక్క గవర్నర్గా నియమించారు, సంతోష్ కుమార్ గంగ్వార్. ఫిఫ్త్ వన్ వచ్చేసి రాజస్థాన్ స్టేట్కి ఎవరిని నియమించారంటే హరిభౌ కిషాన్ రావు బాగ్దే. ఇతను బీజేపీ సీనియర్ నేత అనమాట. సో ఇతనిని రాజస్థాన్ స్టేట్ యొక్క గవర్నర్గా నియమించారు. సిక్స్త్ వన్ వచ్చేసి అస్సాం స్టేట్కి లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య అనే అతనిని నియమించారు. ఇతనికి ఒక అస్సాంతో పాటుగా మణిపూర్ యొక్క అదనపు బాధ్యతలు కూడా చేపట్టమని తెలియజేశారనమాట. అస్సాంతో పాటు మణిపూర్ యొక్క బాధ్యతలు కూడా చేపట్టమని లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య గారికి ఇతనిని అస్సాం మరియు మణిపూర్ గవర్నర్గా నియమించారు. సెవెంత్ వన్ వచ్చేసరికి మేఘాలయకు వచ్చేసరికి సిహెచ్ విజయశంకర్ గారు ఇటీవల తను మాజీ లోక్సభ సభ్యునిగా ఉన్నారనమాట. ఇతనిని మేఘాలయ స్టేట్ గవర్నర్గా అపాయింట్ చేశారు. ఎయిత్ వన్ వచ్చేసరికి సిక్కిం స్టేట్కి ఓం ప్రకాష్ మాథూర్ అనే అతనిని నియమించారు. ఇతను కూడా బీజేపీ సీనియర్ నేత అనమాట. ఓం ప్రకాష్ మాథూర్ సిక్కిం స్టేట్ యొక్క గవర్నర్గా నియమించారు. నైన్త్ వన్ వచ్చేసరికి ఛత్తీస్గఢ్కి రామన్ డెహ్కా. ఇతను మాజీ లోక్సభ సభ్యుడు. ఇతనిని ఛత్తీస్గఢ్ స్టేట్కి కొత్తగా గవర్నర్గా నియమించారు. లాస్ట్ వన్ వచ్చేసరికి 10th వన్, ఇది యూనియన్ టెరిటరీ పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా కె కైలాష్నాథన్ని నియమించారు. పుదుచ్చేరికి లెఫ్టినెంట్ గవర్నర్గా నియమించారు. అయితే ఇది ఏ స్టేట్కి గవర్నర్స్ని నియమించారు, వాళ్ళ ఇదివరకు ఏం చేశారో, ఏ స్టేట్కి అదనపు బాధ్యతలు ఏ గవర్నర్ చేపట్టారు అనే వాటిని మనమైతే ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాం కదా. అయితే మనం కరెంట్ పాలిటీ టాపిక్ అలాగే కరెంట్ ఎకానమీ ఇలా టాపిక్ని లింక్ చేసుకొని చదివినట్లయితే మనకి బాగా గుర్తుంటుంది అనమాట. సో ఇందులో మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేసుకోండి.